మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్య జరిగిన వాటిలో కొన్ని విషయాల్లో పింకీ అండ్ టామ్ ఈ విషయం చాలా హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ టామ్ అండ్ పింకీ మధ్య ఏం జరిగింది? ఈ టామ్ అండ్ పింకీ అసలు ఎవరు? ఈ టామ్ పింకీ నిజంగా మోసం చేశాడా? అసలు ఏం జరిగింది అని ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నారు. టామ్ నెల్లూరు డిస్టిక్లో ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటాడు. పింకీ తిరుపతిలో ఉంటూ బీఎస్సీ నర్సింగ్ చదివి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 7 సంవత్సరాల నుండి హైదరాబాద్లో షిఫ్ట్ అయ్యి పింకీ జాబ్ చేస్తూ బెంగళూరులో ఉంటుంది. పింకీ ఒకరోజు టామ్కి ఇన్స్టాలో మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ చూసిన టామ్ 2 డేస్ తర్వాత రిప్లై ఇచ్చాడు. అలా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇన్స్టాలో స్టార్ట్ అయింది. నెంబర్ తీసుకుని ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. పింకీ అప్పటికి ఒక ఫ్రెండ్ మాత్రమే. టామ్కు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, కానీ తనకి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. అమ్మాయి స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు కూడా మనీ లేవు అంటే పింకీనే మనీ ఇచ్చింది. తను వెళ్ళిపోయాక టామ్ బాధలో ఉంటూ పింకీ కొంచెం మొత్తం అన్ని బ్రేకప్ అయిపోయింది వాళ్ళకి. ఇంకా అమ్మాయి వెళ్ళిపోయింది, రిటర్న్ సపోర్ట్ చేస్తూ కేరింగ్ గా చూసుకుంటూ ఉండేది. ఆ కేరింగ్ నచ్చి టామ్ పింకీకి ప్రపోజ్ చేశాడు. మొత్తం రిలేషన్ అంతా కట్ అయిపోయిన తర్వాతే ఇంకా టామ్ నాకు ప్రపోజ్ చేశాక నేను యాక్సెప్ట్ చేశాను. టామ్ ప్రపోజల్ ను పింకీ కొన్ని రోజులకి యాక్సెప్ట్ చేసింది. అప్పటి నుండి అంతా బానే ఉంది. నేను బెంగళూరు నుండి నెల్లూరు వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ నన్ను పరిచయం చేశారు. నేను మా పేరెంట్స్ కి చెప్పి ఒప్పించుకున్నాను. టామ్ని కూడా చెప్పమంటే ఇప్పుడు వద్దు, మా పేరెంట్స్ ఒప్పుకోరు, టైం చూసి నేనే చెప్తానని చెప్పాడు. నేను బెంగళూరు నుండి నెల్లూరు వచ్చినప్పుడు టామ్ ఫోన్లో అమ్మాయిలతో చాటింగ్ చూసి మాకు గొడవలు స్టార్ట్ అయ్యాయి. నేను పక్కనే ఉన్నప్పుడు ఫోన్ కాల్స్ వచ్చేవి. అప్పుడప్పుడు గొడవ జరుగుతూ ఉండేది. నాకు ఇన్స్టాలో కొంతమంది అమ్మాయిలు మెసేజ్ చేసి మా దగ్గర మనీ తీసుకున్నాడు అని చెప్పేవాడు. పింకీతో బ్రేకప్ అయిపోయిందని చెప్పి వాళ్ళకి ప్రపోజ్ చేసి లవ్ అని చెప్పి వాళ్ళ దగ్గర మనీ తీసుకునేవాడు. ఆ మెసేజ్లన్నీ పింకీ చూసి వాటి గురించి అడిగితే గొడవలు జరిగేవి. ఒకరోజు ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే అది నాకు తెలిసి అడిగితే ఆ అమ్మాయి ముందే కాల్ చేసి పింకీ నా లవర్ అని చెప్పాడు. ఇలా 2.5 yearsలో చాలా అమ్మాయిలతో మాట్లాడేవాడు. నేను ఉండగానే అందరి దగ్గర మనీ తీసుకునేవాడు. పింకీకి టామ్కి ఎక్కువగా 2.5 yearsలో అమ్మాయిల గురించే గొడవలు జరిగేవి. ఇంకా ఇలా గొడవలు జరుగుతుండగా జూలై లాస్ట్లో నన్ను టామ్ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. నా నెంబర్స్ అన్ని బ్లాక్ చేశాడు. నేను వర్క్ చేసే ఆఫీస్ నుంచి పక్కన వేరే వాళ్ళ నెంబర్ నుంచి ఫోన్ చేస్తుంటే ఆ నెంబర్లు కూడా బ్లాక్ చేశాడు. నేను ఈఎంఐలో టామ్కి బండి కొనిచ్చాను, సర్ప్రైజ్ ఇచ్చాను బర్త్డేకి. అలాగే ఒక ఐఫోన్ కొనిచ్చాను. ఇప్పటి వరకు 5 లక్షలు ఖర్చు పెట్టాను ఈ 2.5 yearsలో. వేరే అమ్మాయి ఉంది, అక్షయ అంట. అమ్మాయి నేమ్ నన్ను అవాయిడ్ చేసి అక్షయ అనే అమ్మాయితో లవ్లో ఉన్నాడు. ప్రజెంట్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. అన్ని పిక్స్ నా దగ్గర ఉన్నాయి. ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేశాను. పోలీసులు 6 months టైం ఇచ్చారు. ఈ 6 monthsలో ఫోన్లు చేయకపోయినా మెసేజ్లు చేయకపోయినా పోలీసులు చెప్పమన్నారు. పోలీస్ స్టేషన్లో అన్నీ ఒప్పుకుని మ్యారేజ్ చేసుకుంటా అని ఇద్దరం సైన్లు కూడా చేశాము. పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చేశాను. కంప్లైంట్ పెట్టావు కదా, 6 months తర్వాత మాట్లాడుకుందామని బ్లాక్ చేశాడు. నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూశాను. అక్కడ నేను కంప్లైంట్ ఇచ్చిన పేపర్ అసలు లేదు. అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు. అందుకే మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. నాకు జరిగినట్లుగా ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు అని. టామ్ చేస్తున్నది ఏంటంటే ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తూ ఇంటర్వ్యూస్ ఇస్తుంది, మా పరువు అంతా పోయింది అని లాయర్ నోటీస్ కొన్ని యూట్యూబ్ మీడియా ఛానళ్లకు పంపించాడు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద కేసు వేసి లాయర్ నోటీస్ పంపించి పరువు నష్ట దావా కింద కట్టమని నోటీసులో పంపించాడు. ఆ నోటీసులు చూసి కొన్ని మీడియా ఛానల్స్ ఫైర్ అయ్యాయి. సో చూద్దాం అసలు ఏం జరిగిద్దో.